గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. శ్రీ ఓబ్లేసర్ డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి. మనకి ఇప్పటికే ఇండియన్ ఆర్మీ అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఒక బిగ్ అప్డేట్ ఇవ్వడం జరిగింది మై డియర్ స్టూడెంట్స్. ఎవరైతే ఇండియన్ ఆర్మీ వెళ్ళాలి కంపల్సరీగా జాబ్ కొట్టాలని సంకల్పం ఉన్న యువతీ యువకులకు మంచి సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూడండి మై డియర్ స్టూడెంట్స్, ఇంతకుముందు ఒక మెయిల్ ఐడి ఒక ఆధార్ కార్డు మీద ఒకే డేట్కి మాత్రమే అప్లై చేసుకోవడం అవకాశం ఉండింది. ఇప్పుడు మనకు ఇండియన్ ఆర్మీ మనకు అవకాశం మంచిగా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. ఒక మెయిల్ ఐడి ఒక ఆధార్ కార్డ్ నెంబర్ మీద 3 ట్రేడ్స్కి అనేది అప్లై చేసుకోవచ్చు. 10th క్వాలిఫికేషన్ ఉండి నువ్వు 21 years ఏజ్ లోపు ఉంటే అలాగే నీకు జీడీకి ట్రేడ్ మ్యాన్కి అనేది అప్లై చేసుకోవచ్చు. అలాగే నువ్వు ఇంటర్మీడియట్ ఎంపీసీ అయింటే కన్నా టెక్నికల్కి జీడీకి ట్రేడ్ మ్యాన్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎంపీసీ వాళ్ళు క్లర్క్ కూడా అప్లై చేసుకోవచ్చు. అదే బైపీసీ అయితే కన్నా నువ్వు 21 years లోపు ఉంటే నువ్వు నర్సింగ్ అసిస్టెంట్కి అప్లై చేసుకోవచ్చు, ట్రేడ్ మ్యాన్కి అప్లై చేసుకోవచ్చు, జీడీకి అప్లై చేసుకోవచ్చు, ఒక క్లర్క్కి తప్ప, టెక్నికల్కి తప్ప. మై డియర్ స్టూడెంట్స్, ఇది మంచి సువర్ణ అవకాశం. యువకులు ఈ అవకాశాన్ని, సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే మనకి ఒక ఇయర్లో 3 అవకాశాలు దొరికినట్టు, నీకు ఒక సంవత్సరంలో 3 అటెంప్ట్లు దొరికినట్టు అనమాట. ట్రేడ్ మ్యానా, జీడీనా, ఈ రెండిట్లో ఏదో ఒకటి. ఒకటి ఎగ్జామ్ ఫెయిల్ అయినా ఇంకొకటి ఎగ్జామ్ పాస్ అవుతావు, ఒక దాంట్లో రన్నింగ్ ఫెయిల్ అయినా ఇంకొక దాంట్లో రన్నింగ్ పాస్ అవుతావు, ఒక దాంట్లో మెడికల్ ఏదైనా ప్రాబ్లం రాస్తే ఇంకొక దాంట్లో మెడికల్ అనేది పాస్ అవుతావు. ఇలాంటి మంచి అవకాశం కల్పించేందుకు ఇండియన్ ఆర్మీ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మై డియర్ స్టూడెంట్స్, అలాగే మనకి February 14th 2019 February 14వ తేదీన మనకు తెలిసిందే బ్లాక్ డే, ఇండియా బ్లాక్ డే. మనకి ఏదైతే జమ్మూ కాశ్మీర్ హైవేలో ప్రయాణిస్తున్న సిఆర్పిఎఫ్ జవాన్ల పైన జైషే మహమ్మద్ ఉగ్రవాది ఆత్మాహుతి దాడి చేసుకోవడం జరిగింది. అందులో 40 మంది మన సైనికులు అమరులు అవ్వడం జరిగింది. వారి ఆత్మకి శాంతి కలిగేలాగా ప్రతి ఒక్క యువకులు ప్రతి ఒక్కరూ February 14th బ్లాక్ డేగా పరిగణించి వారి ఆత్మకి శాంతి కలిగేలా మనము ప్రార్థించాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను మై డియర్ స్టూడెంట్స్. ఎందుకంటే వారు మన దేశానికి ఎంతో వారు సేవ చేశారు. అలాంటి సైనికులు ఎంతోమంది బార్డర్లో జమ్మూ కాశ్మీర్లో చూస్తున్నాం, రీసెంట్గా చనిపోతున్నారు. అలాంటి కుటుంబాలకి మనం అండగా ధైర్యంగా నిలవడం ప్రతి ఒక్క దేశంలో ఉన్న ప్రతి ఒక్క యువత ప్రతి ఒక్కరు ఒక హక్కు. ప్రతి ఒక్కరు వాళ్ళకి సపోర్ట్ చేస్తే మరింత యువత ధైర్యంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు దేశానికి పంపిస్తారని కోరుకుంటున్నాను. అలాగే మై డియర్ స్టూడెంట్స్, ఎవరైతే ఓబ్లేసర్ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ కావాలి, ఖచ్చితంగా దేశానికి సేవ చేయాలి, 2025లో ఎగ్జామ్ పాస్ కావాలి, సెలక్షన్స్లో ఫస్ట్ బోర్డు కొట్టాలి, మెడికల్ డైరెక్ట్ ఫిట్ కావాలి, 10కి 10 పిల్లర్స్ తీయాలి. నువ్వు మెరిట్లో ఉద్యోగం రావాలని సంకల్పం ఉన్న యువకులు ఖచ్చితంగా మన అకాడమీ చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకున్న తర్వాత మీకు వీటికి వస్తే మీకు అర్థమవుతుంది మన అకాడమీలో ఎందుకు జాయిన్ అయ్యాం, ఇక్కడ ఎలాగుంది డిసిప్లిన్, క్రమశిక్షణ అనేది ఇక్కడ 100 to 100. మీకు ఏదైతే సోల్జర్స్కి, ఎన్ఎస్జీ వాళ్ళకి, ఎస్పీజీ వాళ్ళకి ఏ విధంగా అయితే మీకు ఎగ్జామ్ కోచింగ్ అని, ఫిజికల్ కోచింగ్ అని, మెంటల్గా ఫిజికల్గా తయారు చేస్తారో సెంటర్లో, అదేవిధంగా ఓబ్లేసర్ డిఫెన్స్ అకాడమీ సెంటర్లో అదే విధంగా మిమ్మల్ని తయారు చేయబడుతుంది, అదే విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దబడుతుంది. ఎవరికి ఎటువంటి కమిట్మెంట్, అదే డెడికేషన్తో ప్రతి ఒక్కరిని మేము తయారు చేస్తున్నాం. చూడండి మై డియర్ స్టూడెంట్స్, 100% మన జాబ్తో వెళ్ళాలి. ఈసారి యూనిఫామ్ వేయాలన్న ప్రతి ఒక్క యువత మన అకాడమీలో జాయిన్ కాండి. శ్రీ ఓబ్లేసర్ డిఫెన్స్ అకాడమీ, సత్యసాయి జిల్లా, కదిరి. జై హింద్, జై భారత్ మాత.